నాశనం చేస్తున్నారు, సమూలంగా నిర్మూలన చేయగలుగుతున్నారట. ఎవరో? ఇశ్రాయేలీయులు. అంటే మనకు అర్థం కావాలి ఒక మాట. అంటే దేవుడు ఇశ్రాయేలు పక్షంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. గతమవుతుంది. అంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు. అందుకనే దావీదు ఇందాక చెప్పాడు, ఏమని 9:3 అవునా? ఏమని అన్నాడు? నీవు నా పక్షముగా న్యాయము తీర్చుచున్నావు. అంటే దేవుడు నరుడి పక్షంగా ఉంటే నరుడికి ఎప్పుడు న్యాయమే జరిగింది. నీకు అర్థమవుతుందా? మనుషులు కాదు మన పక్షం చేసుకోవాలి, దేవుడు మన పక్షం తీసుకోవాలి. దేవుడు మన పక్షం అవ్వాలంటే విశ్వాసంతో ఆయన మీద ఆధారపడాలి, భక్తితో ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి, ఆయనకి ఇష్టమైనది మనం చేయాలి. అప్పుడు దేవుడు మన పక్షంగా ఉండగలరు. ఇప్పుడు మన పక్షంగా కొంతమంది చేరాలంటే ఎలా ఉండాలి? ఏమా, మన పక్షంగా కొంతమంది చేరాలంటే మనం ఏం చేయాలి? అలాగే నచ్చింది చెయ్యాలి. వాళ్ళని మంచి చేసుకోవడానికి, మనం దరి చేసుకోవడానికి, వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం బ్రతకడానికి నేర్చుకుంటాం. అంతేనా? అలా కావాల్సింది ఇస్తాం, మన అవసరాలు తీర్చుకుంటాం. అంటే దీనిని బట్టి ఒక మాట అర్థమవుతుంది. మనుషులే మన దరి చేరడానికి, మనుషులే మన వైపు చూడడానికి, మన పక్షంగా ఉండడానికి వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం చేస్తున్నాం కదా. మరి దేవుడు మన పక్షంగా ఉండాలంటే మరి దేవుడికి ఇష్టంగా ఉండొద్దు, దేవుడికి ఇష్టమైనది చేయొద్దా? ఒక్క మాట మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. అందుకనే దేవుడు మన పక్షంగా ఉండాలి అని అంటే కంపల్సరీ న్యాయంగా, నీతిగా బ్రతకాలి, భయభక్తులతో జీవించాలి. అందుకని ఈ మాట అన్నాడు, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై. అంటే రక్షణ ఎవరి చేతిలో ఉంది? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం ఎవరి చేతిలో ఉంది? అమ్మా, మరణం తప్పించుకోవాలంటే మనుషుడు ఎవడో తప్పించలేడు, ఆస్తిని తప్పించడు. మరణం తప్పించాలంటే దేవుడికే సాధ్యం. ఆ దేవుడు మరణం నుంచి మనల్ని తప్పించాలంటే మన పక్షంగా దేవుడు. కాబట్టి దేవుని పక్షంగా మనం చేర్చబడిన వారిగా ఉండాలి. 118వ కీర్తనలోనికి మనం వెళ్తాం. 118వ కీర్తన 6 వచనం మనం చదువు. యెహోవా ఎవరి పక్షమున? దావీదు పక్షం. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడి. దేవుడు ఉన్నప్పుడు భయపెట్టుగా చెప్పండి. కానీ ఏ బిడ్డకైనా తండ్రి తోడుగా ఉంటే ఎలా ఉంటది? భయపెత్తదా? తొంగడు వెళ్ళినా భయపడు, పగటేసగాడు వెళ్ళినా భయపడ్డా, ఎంత పెద్ద రూపాలతో ఉన్నా సరే భయపడ్డా. ధైర్యం ఎవరు? ఇంకో విషయం చెప్పనా, ఆ వయసుతో ఉన్న 10 మంది పిల్లలు ఉన్నా ఏం చేస్తాడు? భయపడిపోతాడు, అల్లిపోతాడు, పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఎక్కడ ఉన్నాడు? ఎవరు కావాలని? తండ్రి ఎక్కడ ఉన్నాడు అనేది ధైర్యం. మరి అదే దేవుడు మన పక్షంగా ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు మనము అపవాది క్రియలో పడకుండా దేవుడి దగ్గరికి ఎందుకు చేరతలేదు? ఒక కుమారుడికి తెలిసిందే, నేను నా తండ్రి చేతి కింద ఉండాలి, నా తండ్రి చేతి దగ్గరికి వెళ్తే ఎవరికి నేను భయపడినా ఎవడని తీసుకెళ్ళాడు. ధైర్యం ఎవరు? ఇప్పుడు తండ్రి. అమ్మా, ఇవాళ భక్తుడికి కూడా ధైర్యం ఎవరో తెలుసా? దేవాది దేవుడు అవ్వాలి. అమ్మా, ఇల్లు, ధనము, మరొకరు, సమాజము చూసుకుని మనం బలాన్ని వెతుక్కోకూడదు. మన బలం దేవుడు అవ్వాలి. అందుకనే చెప్తున్నాడు. అసలే ఈ మాట ఎందుకు అన్నాడు తెలిస్తే దావీదు? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 4వ వచనం చదువుతాం. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అనాలట. ఏమా, భయభక్తులు గలవారు అందరూ. ఎవరి కృప? దేవుని కృప నిత్యం ఉంటదట. ఎవరనాలని తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. తగిన సమయంలో ఆదుకున్నాడట. ఎవరో? దేవుడు. ఎప్పుడు? ఇరుకులో ఉండి ఏం చేశాడట? ఇరుకునందుండి ఏం చేశాడట? మొర్రపెట్టాడట.
ఎవరు? మనం అర్థం చేసుకోండి. ఎవరు? పెత్తనం చేయండి. మనం ఎప్పుడు కూడా ఇరుకులో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకోవాలి. అంటే ఇరుకుల్లో, మరణాపాయంలో కూడా ఏది ఎవరికి మొరపెట్టాడు? నేను రాజులు కాదని సైన్యాన్ని వెతుక్కోలా. ఎవరు? దావీదు. మరణ సాయిలో కూడా దేవుడినే తలుచుకున్నాడండి. ఎవరు? దావీదు. మరి వాళ్ళ మరణ కలిగే పరిస్థితులు ఎంత ఆలోచించాలి. మరి మనము దేవుడిని వైపు ఎందుకు చేరలేకపోతున్నాం? మన కష్టాలు దేవుని ఎందుకు తలుచుకోలేకపోతున్నాం? దేవునిపై ఎందుకు ఆగిపోలేకపోతున్నాం? సమస్య వస్తే అక్కడే ఆగిపోతున్నాం. సమస్యనే చూస్తున్నాం తప్ప దాన్ని దాటించగలి దేవుని దగ్గరికి, దేవుని కార్యాల దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నాం అని అంటే కారణం భయభక్తుల్లో విఫలమయ్యాం. అది మనం అర్థం చేసుకోలేదు. అందుకని అంటున్నాడు, నేను ఇరుకునందు మొరపెట్టాను కాబట్టి విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు అంటున్నాడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. మీకు అర్థమవుతుంది? దేవుడు మన పక్షమైనప్పుడు మనం భయపడవలసిన అవసరత లేదు. నరులు ఎప్పుడు దేవుడు ఉన్నప్పుడు నరులు ఏం చేయగలరు చెప్పండి? ఎవరి వల్ల కాగలరు? అర్థమవుతుంది? ఎన్నోసార్లు దగ్గరగానే ఉన్నాడు సౌలుకి దావీదు చంపాలి, కానీ కొంచెంలో తప్పిపోయాడు, కొంచెంలో తప్పించుకునేవాడు. మీరు అర్థం చేసుకో. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మన ఎడమవైపున 10,000 మంది కూలిన, కుడివైపున అనేక వేల మంది కూలిన మన వైపు అపాయమేమి రాదు. నీకు అర్థమవుతుందా? అంటే అపాయమేమి రాకుండా ఉండాలని అంటే, చెడు కార్యము జరగకుండా ఉండాలంటే దేవుణ్ణి కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. నీకు అర్థం లేదు? అంటే దేవుని పక్షంగా చేరడం, దేవుడు మన పక్షంగా ఉండడం అంటే దేవుని సన్నిధికి రావడమేనండి. దేవుని వాక్యం మీద ఆయన బిడ్డగా మనం నడవడమే దేవుని పక్షంగా మనం నిలబడడం. అది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. 138వ కీర్తనలో 138వ కీర్తన తీసారా? 8వ వచనాన్ని చదువుతాం. చూడండి, 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము. అది భరోసా దావీదు. దేవుడు నా పక్షంగా ఉంటే కార్యం చేసేది ఎవరో? దేవుడే. ఏది మేలో ఎరిగిన సృష్టికర్త. అందుకని యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయండి. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములు నేను నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. అంటే దేవుడు చేయవలసిన కార్యాలు చేయక విడిచిపెట్టద్దని చెప్తారు. ఎందుకంటే దేవుడు చేయి విడిచితే చాలా ప్రమాదం. మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు చేయి వదిలితే ఎలా ఉంటుందో తెలుసా? 63వ కీర్తనలోకి వెళ్దాం. 63వ కీర్తన. తీసారా? ఒక మాట చూపిస్తాను. 2వ వచనాన్ని చదువుతాం. 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు అమ్మా, ఆయన విడిచిపెడితే దేశాలు ఎలా ఉంటాయి తెలుసా? నీళ్లు లేకుండా ఎండిపోతాయి. ఆ నీళ్లు లేక ఎండిన దేశమందు నా ప్రాణము అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే దేవుడి కొరకు ఆశపడిన ప్రాణం ఎలా ఉండదు ఇప్పుడు చెప్పండి.
అర్థమైందాక వచ్చిన నీళ్లు లేక ఎండిన దేశములో నా ప్రాణం ఏం చేస్తున్నాడు అంటే నీళ్లు లేని దేశం ఏది ఏమా? నీళ్లు లేని దేశం ఏది? భౌతికమైన నీరు కాదు. నీకు అర్థమవుతుందా? అంటే ప్రతి ఒక్కరి శరీరంలో ఏమి లేదు తెలుసా? జీవ చల లేదు ఏమా, జీవ కళ లేదు. కారణం ఏంటి తెలుసా? యెహోవా కొరకు ఆశపడని ప్రాణాలు ఎన్నో ఉన్నాయి ఏమా. ఇవాళ ఆదివారం పార్టీకి వెళ్ళాలని ఆశ ఉంటుంది, అవునా? ఫంక్షన్కి వెళ్ళాలని ఆశ ఉంటుంది. ఇలా ఆదివారం ఏదన్నా నీకు అర్థమవుతుందా? ఏదన్నా ఊరికి వెళ్ళాలని లేదా పలానా దిక్కి వెళ్ళాలని ఎన్ని హ్యాపీలు వెతుక్కుంటుందండి. ఆశ లేదా ప్రాణానికే ఏమా? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలని ఫ్రెండ్స్ కూడా అంటారు, ప్రతి ఆదివారం వెళ్తున్నావు కదా, ఈ ఒక్క ఆదివారము మాకు ఫ్రెండ్ చేయొచ్చు కదా, ఈ ఒక్క ఆదివారం మానేస్తే నీ దేవుడిని నేను చేస్తాడా అంటారు కదా. మాట్లాడే పరిస్థితులు ఎన్ని లేవాలగా పోలేరా బాబు, హృదయాన్ని పొడుచుకునిలా మాట్లాడవు. ఇంకా నీ దగ్గరికి రాకపోతే నా ఫ్రెండ్షిప్ అర్థమేమి లేదని ఏం చేస్తున్నారు? ఇలా దేవుడి త్యాగం చేసేవాడు. నేను ఏ విధంగా దేవుడు దూరం చేయడానికి ఎన్నైనా మాట్లాడతాడు, బలమైన ఆయుధాలు వదులుతాడు. కానీ నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండకూడదు, చిగురించడానికి సిద్ధంగా ఉండాలి. నీకు అర్థమవుతుందా? నీళ్లు లేని ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. అమ్మా, నీ మీది ఆశ చేత నేను చూడవాలని ఏమైపోతుందంట? దేవుడు దొరకకపోతే శరీరము ప్రాణం కూడా బలహీనం అయిపోతుందంట. ఆనాడు భక్తులు దైవ విలువ అలా అంచనా వేశారు. ఇవాళ ఈ ఆదివారం పోతే ఇంకా ఆదివారం రాదేంటి అనుకుంటున్నామా? అవునంటారు కదంటారు. పోయింది ఆదివారం, ఇంకా ఆదివారాలు రావా? అంతేనా? ఎందుకు బెగ్గెట్టేసుకుంటున్నాం, బాధపడిపోతున్నాం. మనం అలాగే అనుకుంటున్నాం కదా. ఈ ఆదివారం కాకపోతే ఇంకో ఆదివారం, ఇంకో ఆదివారం కాకపోతే మంగళవారం, అవునా? గురువారం ఉంటుంది. ఏంటి పోనీ ఏదో మీటింగ్ దొరుకుతుంది, కానీ ఇవాళ ఏం పోగొట్టుకున్నావో అర్థం కావాలి, అవునా కదా? ఒకటే కదా అని అనుకుంటున్నా తప్ప కానీ పోగొట్టుకుంటున్నది దేవుని సన్నిధిని మర్చిపోతారు. కాబట్టి దేవుని కొరకు ఆశపడక ప్రాణాలు కృషించిపోతున్నాయి. ఒక మాట ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట చూడండి. అలా దేవుని కొరకు ఆలోచించిన జీవితం ఎలా ఉందో తీసారా? తీసారా? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 17వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతాం. 17వ అధ్యాయము 6వ వచనం. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె. మీకు అర్థమవుతుందా? ఎడారిలో వృక్షం ఎలా ఉంటది? అది ఓకే. అలా ఇంకా కొద్దిగా పచ్చగా దేని కొరకు ఎదురు చూస్తుంది? నీటి వాగు కొరకు, నీటి చెమ్మ కొరకు ఎదురు చూస్తుంది. కానీ చెప్తున్నాడట, వాడు ఎడారిలోని అరోహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఎందుకే తెలుసా? వచ్చిన చూపు ఉండదు. ఏమా, ఎడారిలో వర్షం కురితే ఎలా ఉంటది? మన రోడ్డులో నిలిచిపోతాయా నీళ్ళు? అది ఏంటది? ఎడారి. అర్థం చేసుకుంటే అది చెప్తున్నాడు, మేలు వచ్చినప్పుడు అది వాడికి కనబడదు. అడవిలో కాలిన నేల ఎదురు, నిర్జనమైన చవిటి భూమి ఎదురు ఎవరో వాడు అని అన్నాడు. అంతేనా? వాడు అన్నాడు. ఎవడో 5 వచ్చిన చదివితే అర్థమవుతుంది ఎవడో. అలా నిర్జనమైన భూమితో సవిటి భూమిలో బ్రతికే జీవితం అంటే భూమి అలాంటిది అని అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఒకరి జీవితాన్ని పోల్చి చెప్తున్నాడు. ఒక చెట్టు అలా ఉంది, ఒక భూమి అలా ఉన్నదంటే దేవుణ్ణి కలిగి ఉండకపోతే నీ జీవితం అంతేరా అని చెప్తున్నాడు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలుతో. చూడండి, యెహోవా ఎలాగో సెలవించుచున్నాడు, నరులను ఆశ్రయించి. ఎవరిని ఆశ్రయిస్తలేదు అమ్మా, ఎవరిని ఆశ్రయిస్తలేదు? దేవుని కాదు, నరులను ఆశ్రయించి
శరీరులను తనకు ఆధారముగా చేసుకొనొచ్చు. మరి ఇందాక నుంచి భక్తులు ఎవరిని ఆధారం చేసుకున్నారు? ఎవరి పక్షంగా ఉండాలనుకున్నారు? దేవుడు మా పక్షం ఉంటే చాలు, దేవుడు పక్షంగా చేరితే చాలని అనుకున్నారు. కానీ శరీరులు ఆధారము చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు, యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు ఎవడు శాపగ్రస్తుడు? దేనిని? హృదయాన్ని దేవుని మీద నుంచి ఏం చేసుకున్నారంట? దేనిని బట్టి? నరులను ఆశ్రయించడాన్ని బట్టి, శరీరులను ఆధారం చేసుకోవడాన్ని బట్టి. నీకు అర్థమవుతుంది? ఏదో చూసుకుని బలం అనుకుని విర్రవేగడాన్ని బట్టి ఎవరిని వదిలేసుకుంటున్నారట? కానీ ఈయన కృప ఎంతకాలం ఉంటదని చెప్పాడు? నిరంతరం నిలుచును, తరతరములు నిలుచును. ఎవరి కృప? కాబట్టి అటువంటి తరతరాలు ఉండి దేవుడిని విడిచిపెట్టేసి క్షణం మాత్రం ఉండే ఈ చులకని జీవితం కొరకు మనం ప్రయాసపడుతున్నామంటే మనం దేని మీద ఆధారపడుతున్నాము? ఒకసారి మన జీవిత విలువలు తెలుసుకోవాలి. అలా దేవుడి మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని అన్నాడు. అవునా కదా? ఎంతటి శాపగ్రస్తుడో ఇప్పుడు 6వ వచనంలో చెప్పాడు. వాడు ఎడారిలోని అరోహ వృక్షము వలె ఉన్నాడట. ఎడారిలో చెట్టు ఎలా ఉందో మనందరమయంగానే ఉన్నాం. ఏమా మన చుట్టూ ఆహారాలు ఉన్నాయి, పానీయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు లేని జీవితం ఎలా ఉన్నదని తెలుసా? ఎడారిలో వృక్షం కలిగిన వాడి జీవితం. కాబట్టి అందరూ ఉన్నారని భ్రమపడుతున్నామా? దేవుడు లేక జీవం కోల్పోతుందని నిరాశపడుతున్నాం. ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును, నిర్జనమైన చవిటి భూమి యందును, కాలిపోయిన భూమి, చవిటి భూమి ఫలాలు ఏమని ఇవ్వగలదా? చెప్పాలి. ఫలాలు ఇవ్వగలదా? ఎంత సాగుబడి చేస్తే పంట వేయగలడు? చవిటి భూమిలో ఎంత చేసినా, ఎంత సాగుబడి చేసినా ఫలం అనేది, పంట అనేది రాదు. ఎందుకు తెలుసా? భూమిలో సారవంతం లేదు అమ్మా. అదే అన్నాడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారం పొందునన్నారు. నిసారమైన ఉప్పుని ఏం చేస్తాం మనం? పారేస్తాం. అవునా కదా? సారం ఉన్న ఉప్పుడే ఉపయోగించుకుంటాం. ఎందుకు తెలుసా? సారం లేనప్పుడు ఉప్పు కూడా ఉపయోగమైనది కాదు. ఆలోచన సారవంతమైనది. అంతేనే మనం సారం కలిగి పచ్చగా ఉండాలి. మనం పచ్చగా ఉండాలని అంటే దేవుని సన్నిధిలో వరకు వెళ్ళాలి. కీర్తన గ్రంథం, కీర్తన ఈసారి 92వ కీర్తన, 92వ కీర్తన. 12వ వచనం జరిగింది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. దేనితో పోల్చాడు నీతిమంతులు చెప్పండి? ఖర్జూర వృక్షము వలె ఏం చేస్తారంట? మొవ్వు వేయదు. ఎవరో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. అంటే శ్రేష్టమైన వృక్షాలతో పోలుస్తున్నాడు. ఎవరని తెలుసా? భక్తులు. నీతి కలిగి దేవుని యందు ఉన్న వారిని మా శ్రేష్టమైన ఖరీదైన వృక్షాలతో పోలుస్తారు. దేవదారు వృక్షము వలె వారు మొవ్వు వేయదు. ఇంకో విషయం చెప్పనా? దావీదు నావాహు వాడు దేంతో కట్టాడు అనుకున్నారు? దేవదారు మ్రాణులతో. అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే దావీదు కూడా, సొలొమోను కూడా దేవాలయాన్ని దేంతో కట్టాడు అనుకున్నారు? దేవదారు మ్రాణులతో కట్టాడట. అర్థం చేసుకోండి. దేనితో కట్టాడట? దేవదారు మ్రాణులతో కట్టాడు. అంటే అంత శ్రేష్టమైనవి ఆ వృక్షాలు. అంతకంటే శ్రేష్ఠుడు ఎవరంటే తెలుసా? నీతిమంతుడు. మీకు అర్థమవుతుందా?
యెహోవా మందిరములో అలా మోగు వేయడానికి ఎదగడానికి ఎక్కడున్నారంటే అది అని ఇప్పుడు ఆయన మందిరంలో ఉండడం మేలా కీడా అది చూడండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో నాకు ఇప్పుడు దేవుని దగ్గర ఉంటే వర్ధిల్లుతామా దేవుని బయట ఉంటే వర్ధిల్లుతామా? అటు దేవుని కార్యాలు జరుగుతున్న పరిగెత్తుకుంటారు. దేవుని పని జరుగుతుంది అన్నప్పుడు ఆయన మందిరంలో మనం కనబడడానికి ప్రయాసపడాలి. ఎందుకు తెలుసా? మనం వర్ధిల్లే అవకాశం దక్కుతుంది. వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు అంటే దేవుడు ఎవరో తెలుసా? ఆ యథార్థమైన దేవుడు మనకి ఏమై ఉన్నాడని తెలుసా? చెప్పలే. యథార్థమైన దేవుడు మనకి ఏమై ఉన్నాడు అన్నాడు. మాట్లాడరు ఏంటమ్మా? ఆశ్రయం అన్నాడు. ఆశ్రయం ఉన్నాడు కాబట్టి యెహోవా నా పక్షముగా ఉన్నాడు, నేను భయపడను, నేను కదల్చబడను అన్నాడు దావీదు. అవునా? నా పక్కన కుడి పక్కన ఎడవ పక్కన ఎంత వేల మంది కోలినా ఏ అపాయం నా దానికి చేరదన్నాడు. ఎందుకు తెలుసా? అటువంటి యథార్థవంతుడు నాకు ఆశ్రయం, సర్వ సృష్టికర్త ఆశ్రయం. చదవండి చూడండి. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడదనమును లేదని ప్రసిద్ధి చేయుటక. ఎవరు? దేవుడు ప్రసిద్ధుడు అవ్వడానికట. ఏమా? ఆయన యందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ఎవరో నీతిమంతులు, దేవుని మందిరంలో నాటబడిన వారు, ఆయన ఆవరణములలో వర్ధిల్లుతున్నారు. వారు ముసలితనమందు ఇంకను, మీకు అర్థమవుతుందా? బొత్తు అయిపోయిన ఏమవుతుందంట? చిగురు. ముసలితనంలో కూడా ఏం చేస్తున్నారట అంటే దాని అర్థం ఏంటి? వయసు అయిపోయిన నీకు ఆయుష్ ఉంది. ఎవరిస్తే అది నువ్వు తినే ఆహారం అవ్వదు, నువ్వు పీల్చుకునే గాలి కాదు, ప్రకృతి కాదు, నీకు దీర్ఘాయువు ఇచ్చేది దేవాది దేవుడు, సృష్టికర్త. నీకు అర్థమవుతుందా? ఆయన కృప లేకపోతే 20 ఏళ్ళకే పిలువబడతాను. ఆయన కృప ఉంటే 100 ఏళ్ళు ఉన్నా నిలబడతావు. 100 ఏళ్ళు అయినా చచ్చిపోతలేదు ఏంటన్నా అని నాకు. అవునా కదా? ఎప్పటికీ 100 ఏళ్ళు దాటి 102, 103 బతుకుతున్న వాళ్ళు లేరా? అక్కడక్కడ ఎంతో మంది ఉన్నారు. నీకు అర్థమవుతుందా? అలాంటి వారు దీవిస్తున్నారు. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు వర్ధిల్లు. అంటే దేవుడు కృప ఉంటే గనక నువ్వు ఏ స్థితిలో ఉన్నా మరణం కోరినా రాదని. ఇక అర్థం. ముసలతనంలో కూడా ఏమవుతారంట? చిగుర్చుదురు. ఎవరో? నీతిమంతులు. చిగురు పెట్టుచుందురు, సారము కలిగి. ఏముంటే సారం? సారం ఉంటే పచ్చగా ఉన్నది. కాబట్టి మనం పచ్చగా ఉండాలి అంటే, సారవంతంగా బ్రతకాలంటే దేవుని మందిరంలో ఉండాలి. ఆయన మందిరంలో నాటబడిన వారిగా ఉండాలి. నాటబడ్డం కాబట్టి బాప్తిసం పొందాలి. ఓకేనా? ఎవరిలో అంటు కట్టబడ్డాం మనం? క్రీస్తులో, ద్రాక్ష వల్లిలో అంటు కట్టబడ్డాం. మీకు అర్థమవుతుందా? ఏమా? ఆయన దేవుని మందిరం అనే కాలువ దగ్గర నాటపడ్డాం. ఎలాగా? మొక్కల వల్ల. మనం ఎదగాలి ఏంటంటే వాక్యంతో సంబంధం కలిగి. కాబట్టి మనం పచ్చగా ఉండాలి, మన జీవితాలు వర్ధిల్లాలి, సారవంతంగా ఉండాలి. కంపల్సరీ ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. దేవుని మీద నుండి హృదయాలు తొలగించుకున్నవాడు ఏమవుతున్నాడు? మనం చదువు. దేవుని మీద నుండి తమ హృదయమును తొలగించుకున్న వారు ఎలా ఉన్నారు? శాపగ్రస్తులు. ఎడారిలోని అరోహ వృక్షము వలెను, కాలిన భూమి వలెను, నిర్చలమైన భూమి వలెను, చవిటి భూమి వలె ఉన్నారన్నాడా? కానీ దేవుని కలిగి ఉన్న వారు ఎలా ఉన్నారట? ఖర్జూర వృక్షము వలె భూమి వేస్తున్నారు, దేవదారు వృక్షము వలె ఎదుగుతున్నారు. సారము కలిగి పచ్చగా ఉన్నాం. ముసలతనం ముందు కూడా మనం ఏమవుతున్నాం? చిగురు పెట్టబడుతున్నాం. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటేనండి,
మనకి దీర్ఘాయువును సూచిస్తుంది ఈ వచనం. అంటే నువ్వు ఈ దేవుడి ఎడల భయభక్తులు కలుగుంటే, ఆయన సన్నిధిలో యథార్థంగా బ్రతికితే యహమందు జీవం ఉంటాయి, పరమందు జీవం ఉంటాయి. శాశ్వత కాల జీవితాన్ని బోధిస్తున్నాడు దావీదు ఇక్కడ. ఆ మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి యెషయా గ్రంథంలోనికి వెళ్తాం. రాసేసుకోండి, టైం లేదు. 26:12 ఒకసారి మత్తయి సువార్తలో కూడా మనం వెళ్తాం. మత్తయి సువార్త 12:30 చదువుతాం. మత్తయి సువార్త 12:30 ఒకసారి మనం చదువుతాం. నా పక్షమును నుండని వాడు నాకు విరోధి. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైతే క్రీస్తు పక్షముగా ఉండరో వారు ఎవరంటే తెలుసా? క్రీస్తుకు విరోధులంట. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఆయనతో కలిసి సమకూర్చడం అంటే అర్థం ఏంటి? సువార్త పనిలో సహకరించాలి, సంఘాన్ని సమకూర్చాలి, అనేక ఆత్మలు సంఘంలోనికి చేర్చాలి. అది సమకూర్చడం. అలా చెయ్యాలి అంటే ఆయనతో కలిసి ఏం చేయాలంటే ఆయన పక్షంగా ఉండాలంటే, అంటే సువార్త పక్షంగా ఉండడమే ఆయన పక్షంగా. మార్కు సువార్త 9:40 కూడా చదువుతాం. 9:40 మార్కు సువార్త 40. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. ఏమా యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులతో, మన పక్షముగా చూడండి, మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు విరోధి కానివాడు ఎవరి పక్షంగా ఉన్నవాడట? క్రీస్తు పక్షంగా ఉన్నవాడు. క్రీస్తు పక్షంగా లేనివాడు ఏమవుతున్నాడు? క్రీస్తుకి విరోధి అవుతున్నాడు, పనిని చెడగొడుతున్నాడు, ఆత్మలను నశింపజేస్తున్నాడు, తను పాడు చేసుకుంటూ అనేకులను పాడు చేస్తాడు. కాబట్టి మన జీవితం సంఘంలో అలా ఉండకూడదు. ప్రభువుని ఎరిగి బాప్తిసం పొందిన మన జీవితాలు అలాగా తయారవ్వకూడదు. కింద 41 మీరు క్రీస్తు వారిని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా క్రీస్తు పేరట గుప్పుడు సన్నీళ్ళు ఇచ్చిన పరలోకం ఏమున్నదట? ఫలం ఉంది. కాబట్టి ఆ ఫలాన్ని పొందుకోవడానికి మనం యోగ్యులుగా ఉండాలి. అపోస్తలుల కార్యములు 5:14. అపోస్తలుల కార్యములు 5:14. అమ్మా చూడండి, చదవండి. 5:14. ప్రజలు వారి గణపరిచిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షముగా చేర్చబడిన సంఘములో చేర్చబడి. అంటే సమకూర్చడం అంటే అర్థమైందా? ఏమా నాతో సమకూర్చని వాడు చెడగొట్టిన వాడు అన్నాడు. సమకూర్చడం అంటే ఏంటి? చేర్చడం. ఎక్కడ? సంఘములో. సంఘంలో చేర్చబడాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించబడితేనే విశ్వాసులు చేర్చబడే అవకాశం ఉంది. అందుకని అన్నాడు ఏమని? విశ్వాసులై ప్రభు పక్షముగా చేర్చబడిరి. 14:19 చదువుతాం. 14:19 అపోస్తలుల కార్యం వినాలమ్మా. చూడండి 14:19 అంతియోకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయారని అనుకుని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చుకుని వెళ్ళిపోయారట. అంతియోకయ నుండి ఈకోనియ నుండి అనేకులు ఏం చేశారంట? యూదులు కుట్ర చేసి విరోధులైన వారందరూ పక్షంగా చేర్చి ఏం చేశారంట? పౌలు రాళ్ళిచ్చి కొట్టారంట. ఏం చేసినందుకు? సువార్త ప్రకటించినందుకు, రక్షించే క్రీస్తును ప్రకటించినందుకు ఏం చేశారంట?
రాళ్ళతో కొట్టారు. కాబట్టి సువార్తను ఎదిరించేవాడు చెడగొట్టేవాడు. మీకు అర్థమవుతుందా? అలా సువార్తను సహకరించిన వాడు, సువార్త పనిని జరగనించిన వాడు ఎవరు తెలుసా? మనకు విరోధి అని అన్నాడు. కాబట్టి దేవుడికి పక్షమును చేరిన వాడు, ఆయనతో సమకూర్చేవాడు ఎవరంటే పనిని జరిగించేవాడు, సంఘంలో ఆత్మను నడిపించేవాడు, వాడే క్రీస్తు పక్షంగా ఉన్నవాడు. ఒకసారి కొరింథీ పత్రికలోనికి వెళ్తాం. కొరింథీ పత్రిక 5:20 మొదటి కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక 5:20. కావున దేవుడు మా ద్వారా, అంటే దేవుడు ఎవరి ద్వారా వేడుకుంటున్నాడో? అపొస్తలుల ద్వారా. మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై. రాయబారులు అంటే అమ్మా, రాయబారులు అంటే మధ్యవర్తులు. రాయబారులు అంటే ఆయన పనివారు, ఆయన వార్తలు మోసుకెళ్ళేవారు అనమాట. రాయబారులమై దేవునితో సమాధాన పరులని క్రీస్తు పక్షముగా. ఎవరి పక్షంగా ఉన్నారంటే అపొస్తలులు? క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాము. రాళ్ళతో కొట్టిన, చెరసాలలో వేసిన, అమ్మా అనేక హింసలు పెట్టిన ఎవరి పక్షంగా నిలబడ్డారని తెలుసా? అది. కాబట్టి కష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా మనం ఎవరి పక్షంగా ఉండాలి? మనం రక్షించిన క్రీస్తు పక్షంగానే ఉండాలి. బాగుంటే ఓలాగినా, బాగోపోతే ఓలాగినా దేవుని పక్షంగా మనం ఎవరో ఉండాలి. బాగున్నా బాగోపోయినా బాగు చేయగలిగిన సమర్థుడు. ఎండాక చెప్తున్నది అదే. అసలు నువ్వే ఉంటే నాకేం కావాలయ్యా అన్నాడు. నీకు అర్థమవుతుందా? అందుకనే మనం ఎవరి పక్షంగా పోరాడాలి? ఎవరి పక్షంగా మనం ఉండాలి? అది క్రీస్తు పక్షంగా ఉంటుంటే మనం ఏం చేస్తున్నాం? సమకూరుస్తున్నాం. అవునా? ఒకవేళ క్రీస్తుతో సమకూర్చిన వాడు ఎవరన్నాడో? చెడగొట్టువాడు అన్నాడు. మనకు విరోధి అని అన్నాడు. కాబట్టి చెడగొట్టి సంఘ కార్యాల్లో పాలు పంపులు పొందకుండా, సంఘానికి వ్యతిరేకంగా బ్రతికి, సత్యాన్ని ఎరిగి మనం చెడగొట్టేవారుగా ఉంటామా? క్రీస్తు విరోధులుగా పిలువబడతామా? లేదు. వాక్యాన్ని ఎరిగి సంఘంలో విశ్వాసాన్ని కాపాడుకుని పని జరుగుతున్నప్పుడు సహకరించి ఆయన పక్షముగా చేరి ఆయన వారంగా పిలువబడి సంఘం ఎదుగుతుంటే సమకూర్చేటలో మనం సహకరిస్తామా? ఎలా ఉన్నామనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. మొదటి నుంచి అదే చెప్పాడు దావీదు. మీకు అర్థమవుతుందా? యోబు అన్నాడు, నా పక్షమున ఉన్నవాడు, మీకు అర్థమవుతుంది, నా పక్షమున నాకు సాక్షి ఎక్కడున్నాడో? పరలోకమందు ఉన్నాడు అన్నాడు. దేవుడే నా పక్షం అయితే నాకు విరోధి ఎవడని అన్నాడు. కాబట్టి మనకి దేవుడు పక్షంగా ఉండాలి. దేవుడు మన పక్షం అవ్వాలంటే మనం సువార్త పక్షంగా ఉండాలి. వాక్యాన్ని అనుసరించి బ్రతకాలి. సంఘంలో భయభక్తులతో జీవించాలని నన్ను నేను హెచ్చరించు, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరిచి మాట్లాడటం ముగిస్తాను. థ్యాంక్ యూ.